హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవం శుక్రవారం జరుపుకుంది. గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు జోరుగా సాగాయి. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్కు విచ్చేశారు. గణతంత్ర దినోత్సవానికి విదేశీ నాయకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సాంప్రదాయం కొన్నాళ్లుగా మనకు ఉంది. గత ఏడాది ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ ముఖ్య అతిథిగా వచ్చారు. నివేదికల ప్రకారం రిపబ్లిక్ డే నాడు జరిగే పరేడ్కు ముఖ్య అతిథి ఎవరు హాజరు ఇది ఇప్పటి వరకు కేవలం 5 సార్లు మాత్రమే జరిగిందని చెప్పుకోవచ్చు. 1950లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకోరో ఆ దేశ తొలి గణతంత్ర దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా భారతదేశానికి వచ్చారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు రావాలనేది ఎలా నిర్ణయిస్తారో తెలుసా? అది ఈరోజు తెలుసుకుందాం మనం. రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఎవరు రావాలో నిర్ణయించడానికి 6 నెలల ప్రక్రియ ఉంటుంది. ముందుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని దేశ ప్రధానులను అధ్యక్ష పేర్లు జాబితాను సిద్ధం చేస్తుందని దౌత్యవేత్త మన్సీర్ సింగ్ తెలిపారు. ఆ తర్వాత ఈ జాబితాలో ప్రధాని రాష్ట్రపతికి పంపుతారో వారు జాబితాను ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదం పొందిన తర్వాత జనవరి 26న ముఖ్య అతిథిగా ఎవరు హాజరు కావచ్చు తెలుసుకోవడానికి భారతదేశ ఆ దేశాలు మాట్లాడుతుంది. వారి ప్రణాళిక ఏమిటి, వారికి సమయం ఉందా, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుంటారు. భారతదేశంలో రాజకీయ, ఆర్థిక, సైన్య, వాణిజ్య సంబంధాల ఆధారంగా దేశాల జాబితాలు తయారు చేస్తారు. ఇతర దేశాల ప్రధానులు లేదా అధ్యక్షులను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆ దేశం పట్ల స్నేహహస్తం చాచినట్లుగా భావిస్తుంటారన్నమాట. ఇరు దేశాల అధికారులు చెప్తుంటారు. ఈసారి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా భారత్కు వచ్చారు. ఆయనతో పాటు రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్నో, ఆర్థిక మంత్రి బ్రూనో లే మేరీ, విదేశాంగ మంత్రి స్టెఫాన్ సెజోర్నో, జనరల్ దయర్ బర్చర్ కూడా ఉన్నారు.